ఇంద్రజిమ్యుడనే రాజు ఉండేవాడు. బతికినంతకాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు, యజ్ఞయాగాలు చేశాడు. తను చాలించిన తర్వాత పుణ్యప్రభావం వలన స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రమ్యుడనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మర్చిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించకపోవడంతో దేవతలు ఇంద్రమ్యుడిని భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమి మీద పడ్డ ఇంద్రజిమ్ముడు జరిగిన దానికి బాధపడుతూ అడవుల్లో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. మహర్షి, నేనెవరో మీకు తెలుసు కదా, నా పేరు ఇంద్రజిమ్ముడు అన్నాడు. మార్కండేయుడు అతన్ని తీరిపారా చూసి, నాయనా, నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు ఎన్నడూ వినలేదు, అయినా నేను తాపసిని, రాజులతోనూ వారి చరిత్రలతోనూ నాకు పనిలేదు అని బదిలిచ్చాడు. మహర్షి, మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే వారెక్కడ ఉంటారో చెప్పండి, కనీసం వారినైనా నేను తెలిసేమో కనుక్కుంటాను అని అభ్యర్థించాడు ఇంద్రజిమ్ముడు. మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది, అది నాకంటే ముందు పుట్టింది, దాని పేరు ప్రవారకర్ణుడు, దానిని అడిగి చూడు అన్నాడు మార్కండేయుడు. ఇంద్రజిమ్ముడు తనతో మార్కండేయ మహర్షిని వెంట పెట్టుకొని మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరికి వెళ్ళాడు. ఓ ఉల్లూకమా, నేను ఇంద్రజిమ్ముడిని, నీకు నేను తెలిసినా అని అడిగాడు. తెలియదని బదులిచ్చింది గుడ్లగూబ. కాస్త నిరాశ చెందిన ఇంద్రజిమ్ముడు, పోనీ నీకన్నా ముందుగా పుట్టిన సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలిసినా అని అడిగాడు. గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ఇక్కడికి దగ్గరలోనే ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో నాడీజంగుడు అనే కొంగ ఉంది, ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది అని చెప్పింది. ఇంద్రజిమ్ముడు ఈసారి మార్కండేయుడిని గుడ్లగూబను వెంట పెట్టుకొని సరస్సు వద్దకు వెళ్ళాడు. అక్కడ కొంగను కలుసుకొని, నీకు ఇంద్రజిమ్ముడు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు, కానీ నాకంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటుంది, దానికి తెలుసునేమో అంది కొంగ. దయచేసి ఆ తాబేలును పిలుస్తావా, కనుక్కుంటాను అన్నాడు ఇంద్రజిమ్ముడు. తాబేలుకి కబురు పంపించింది కొంగ. ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. కచ్చపరాజమా, నీకు ఇంద్రజిమ్ముడు తెలుసా అని అడిగాడు. తాబేలు కాసేపు ఆలోచించి, ఆ మహారాజు తెలియకపోవడం ఏమిటి, చల్లని మహారాజు 1000 యజ్ఞాలు చేశాడు, గొప్ప దానాలు చేశాడు, ఆయన పాలన సాగినన్నాళ్ళు రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్ల ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రమ్యుని సరోవరం అని బదులిచ్చింది. అమ్మయ్య, నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమి మీద జీవించి ఉంది అని మనసులో సంతోషించాడు ఇంద్రజిమ్యుడు. తాబేలు మాటలకు ఆనంద పరవశుడయ్యాడు. కచ్చపరాజమా, నేనే ఆ ఇంద్రమ్యుడిని మహారాజుని అని చెప్పి ఆ తాబేలుకు నమస్కరించాడు. ఇంద్రమ్యుడి కీర్తి ఇంకా భూమి మీద మిగిలి ఉండడంతో దేవతలు దివ్య విమానంలో అక్కడికి చేరుకున్నారు. ఇంద్రజిమ్య, నీ కీర్తి మాసిపోనందున మాకు సంతోషంగా ఉంది, నువ్వు వెంటనే మాతో వచ్చి స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం అని ముక్తకంఠంతో పలికారు దేవతలు. ఇంద్రమ్యుడిని వారితో పాటు దివ్య విమానం ఎక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.